హాయ్ అండి, నమస్తే. నేను మీ మల్లేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి మనం రెగ్యులర్గా వేసుకునే పకోడీ కాకుండా శనగపిండి వేయకుండా పుట్నాల పప్పుతోటి 2 నిమిషాల్లో మనం పకోడీ ఎలా వేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. ఇలా చల్లచల్లగా వర్షాలు పడుతున్నప్పుడు అప్పటికప్పుడు 2 నిమిషాల్లో ఈ పకోడీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండిద్ది. ఈవినింగ్ టైంలో ఇలా వేడివేడిగా పకోడీ చేసి పెట్టామంటే అందరు చాలా ఇష్టంగా తింటారు. మరి ఇప్పుడు ఈ పకోడీ తయారు చేయడం ఎలాగో చూసేయండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 కప్పు శనగపప్పును వేసుకోవాలి. వేయించిన శనగపప్పు పుట్నాల పప్పు అని కూడా అంటారండి. ఇలా 1 కప్పు తీసుకున్నాక వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న 1/2 కేజీ ఉల్లిపాయలను వేసుకోవాలి. ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూను సాల్ట్ వేసుకొని ఈ ఉల్లిపాయల్ని సాల్ట్ కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా చేతితోటి కొద్దిగా లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఉల్లిపాయల్లో నుంచి వాటర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే ఈ పకోడీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే మనం మిక్సీ వేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పొడి వేసుకోవాలి. పుట్నాల పప్పు పొడి కూడా వేసుకున్న తర్వాత అదే కప్పుతోటి 1/2 కప్పు బియ్యపిండిని వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పుని తీసుకుంటామో అదే కప్పుతోటి 1/2 కప్పు బియ్యపిండిని వేసుకోవాలి. వేసుకోవటం వల్ల పకోడీ భలే క్రిస్పీగా వచ్చింది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 అర స్పూన్ ధనియాల పొడి, 1 అర స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేసుకోవటం వల్ల పకోడీకి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అయిద్దండి. 1 అర స్పూను వాము కూడా వేసుకొని అరచేతిలో వేసుకొని ఈ విధంగా రబ్ చేసుకొని వేసుకోవాలి. ఫస్ట్ మనం వేసుకున్న పిండ్లు మసాలాలన్నీ బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. ఉల్లిపాయల నుంచి వాటర్ కూడా ఉన్నాయి కాబట్టి పిండిని ఇలా ఒకసారి బాగా కలుపుకున్నామంటే వాటర్ అనేది ఎక్కువ పట్టవు. చూడండి, ఇలా అన్నీ కలిసేంత వరకు బాగా కలుపుకున్నాక ఇప్పుడు వాటర్ ఎక్కువ పట్టవండి. కొద్దిగా చేతిలో పోసుకుంటూ చూసుకొని కలుపుకోవాలి. పిండిని ఒకేసారి ఎక్కువ పోసామంటే పిండి జారుగా అయిపోయింది. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, పిండిని ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని బాండీలోకి డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు చేతిని తడి చేసుకొని ఇంత పిండిని తీసుకొని ఈ విధంగా పకోడీ అనేది వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మరీ ముద్దలా కాకుండా ఇలా విడివిడిగా ఉండేటట్టు పకోడీని వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పకోడీ అనేది వేసుకోవాలి. వేసుకున్న వెంటనే గరిటె పెట్టి కదిలియకూడదండి. 1 అర నిమిషం పాటు వాటిని ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయినాక ఇప్పుడు గరిటెతోటి అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా కలర్ అనేది రావాలన్నమాట. ఇలా ఫ్రై అయినాక ఇప్పుడు ఈ పకోడీని తీసేసుకుందాం. ఇలా పకోడీని అంతా తీసేసుకున్న తర్వాత ఇలాగే మిగిలిన పిండితోటి పకోడీ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడి చేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి పకోడీ వేసుకొని తీసినాక ఆయిల్ కాస్త వేడి తగ్గిద్ది. ఇంకొక అర నిమిషం పాటు ఆయిల్ బాగా వేడి అయినాక చేతిని తడి చేసుకొని కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా విడివిడిగా పకోడీ వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేసుకోవాలి. శనగపిండి వేయకుండా శనగపప్పుతోటి పకోడీ ఎలా వేసుకోవాలో చూసారు కదా, చాలా బాగుంటాయండి. ఇవి 3 నుంచి 4 రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. భలే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.